డిఎస్సీలో పాల్గొన్న ఎవరు మాట్లాడరే అని అంటున్నారు. మాట్లాడి ఊరుకుంటారు బాబు మీరు? మేము మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మెమోరాండం ఇచ్చినందుకే కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టమని నా మీద. మా మీదే కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తే పాపం దగా పడినటువంటి డిఎస్సీ వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు కూడా చేస్తారు కదా, అందుకని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. వారందరి తరపున మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అందువల్లనే మేము ఉద్యమం చేస్తున్నాం. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు రౌండ్ టేబుల్స్, పలక టేబుల్స్ కూర్చోవడం ఎందుకు? సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా. ప్రభుత్వంలో ఉంది రౌండ్ టేబుల్స్కి, పలక టేబుల్స్కి, లేకపోతే మెమోరాండాలకి కాదు. వాళ్ళు సమాధానం చెప్పే స్థాయిలో ఉన్నారు. సమాధానం చెప్పాలి. మళ్ళీ పోటీ ఉద్యమాలు చేసి చేసుకొని వాళ్ళ కర్మ. అక్కడ దొరికిపోతున్నారు కదా దొంగలు. అక్కడ తప్పులు జరిగినాయి, అదే కదా వాదన వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతను రమ్మను. ఏది పారదర్శకత? ఏదంటే పారదర్శకత? పారా లేదు, దర్శకత లేదు. ఎవరి దగ్గర? మన లోకేష్ దగ్గర. పారా లేదు, దర్శకత లేదు, పారదర్శకత అసలే లేదు. నేను ఒకటే చెప్తున్నా, పారదర్శకత ఉంటే మాట్లాడవే. నోరు లేదా? నోరు ఏమన్నా పోయిందా? చేతులు అయితే ఉన్నాయి బ్యాగులు మోయడానికి డబ్బులు డిఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు తీసుకుని చేతుల్లో పెట్టుకుని బ్యాగులు పెట్టుకుని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి హైదరాబాద్ దాచుకోవడానికి అయితే చేతులు ఉన్నాయి, సమాధానం చెప్పడానికి నోరు లేదు. పారదర్శకత ఏంటి పారదర్శకత? అడిగిన వాటికి సమాధానం చెప్పలేక సెక్రటరీ చేత సమాధానం చెప్పించే దౌర్భాగ్యమైన పరిస్థితికి వస్తే ఇంకా పారలేదు, దర్శకత లేదు.